శవరాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వంపై బురద జల్లటమే పనిగా పెట్టుకున్న పచ్చ పార్టీ నేతలు ఎవరు ఎలా చనిపోయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో ఓ యువతి మృతి చెందితే డయేరియాతో చనిపోయిందంటూ తెగ హడావుడి చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. చివరికి వారి ప్లాన్ బెడిసికొట్టడంతో తోకముడిచారు. ఇక్కడ స్ట్రెచ్చర్ పై చనిపోయి కనిపిస్తున్న యువతి పేరు పద్మ. గుంటూరు శారదా కాలనీలో నివసిస్తోంది. 4 రోజుల క్రితం వాంతులు విరోచనాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే పద్మ పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే సంగడిగుంట, నల్లకుంట, బ్రాడిపేటతో పాటు గుంటూరులోని అనేక ప్రాంతాల నుంచి ఇదే కారణాలతో 10 మందికి పైగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందడంతో ఆమె డయేరియా వచ్చి చనిపోయింది అంటూ టీడీపీ నాయకులు హడావిడి మొదలుపెట్టారు. అంతకంటే ముందే మున్సిపల్ అధికారులు శారదానగర్లో ఆమె ఇంటికి వెళ్లి పద్మ కుటుంబ సభ్యులను విచారించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం గుంటూరులో డయేరియా తాండవం చేస్తోందంటూ నానా హంగామా చేశారు. చివరకు పద్మ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే అడ్డుపడ్డారు. టీడీపీకి తోడు జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ హైడ్రామాకు వంతపాడాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి వెళ్లిన గుంటూరు మున్సిపల్ కమిషనర్ను కూడా అడ్డుకొని హడావిడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ చూసిన మేయర్ మనోహర్ నాయుడు డయేరియా కారణం కాదని డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. అయినప్పటికీ టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు వినకుండా వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్టు పద్మ తల్లిదండ్రుల అనుమతితో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం అయ్యేంత వరకు మేయర్ మనోహర్ నాయుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేచి ఉన్నారు. అయితే అప్పటి వరకు నానా హంగామా చేసిన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగానే జారుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పిలిపించుకొని ఏదో ప్రభుత్వం మీద లేదా మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద బురద చల్లాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా కనబడతా ఉంది. కాబట్టి మేము సమస్య తెలిసి తెలియంగానే మేము చనిపోయిన కుటుంబ సభ్యులు పరామర్శించాం. మా అధికారులను అప్రమత్తం చేసి ఆ యొక్క సమస్యలతో చేరినటువంటి హాస్పిటల్ చేరినటువంటి కుటుంబ ప్రాంతాల్లో కూడా మేము పరీక్షలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం అయ్యేదాకా నేను కూడా ఎడే కూర్చుంటా, ఇక్కడే ఉంటా. దీనికి మేమేదో పట్టించుకోవట్లేదు, మేమేదో రాలేదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మేము ఏడే ఉంటాం. ఎక్కడా కూడా దీంట్లో ఎటువంటి వాటర్ కంటామినేట్ జరగలేదు. ఇది 100% వాస్తవం. వాళ్ళు వివిధ ఆరోగ్య సమస్యల ద్వారా చనిపోయాలని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము పోస్ట్ మార్టం చేపిస్తాం. మరోవైపు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్. పద్మ డయేరియాతో చనిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కొంతమంది పేషెంట్లు తీవ్ర అస్వస్థతలోనై ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురై కొంత జ్వరం, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్తో ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపు 20 మంది మనల్ని అప్రోచ్ అయ్యారు. పద్మ అనే ఒక 17 years గర్ల్ కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బ్యాడ్ కండిషన్లో వచ్చింది. బట్ 3 రోజుల నుంచి కూడా బయట ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వాళ్ళ బంధువులు చెప్తాం జరిగింది. ఈలోపు సడన్ గా కొలాప్స్ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది. పేషెంట్ కి కాజ్ ఆఫ్ డెత్ ఎందుకు జరిగింది, ఏం జరిగింది తెలుసుకోవడం కోసం పోస్ట్ మార్టం కూడా చేయడానికి నిర్ణయించుకొని దాన్ని ఎమ్మెల్సీగా నమోదు చేసి దాన్ని పోస్ట్ మార్టం కూడా చేస్తున్నాం. ఇక్కడైతే మాత్రం దాదాపు 20 మంది మనకి పేషెంట్లు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. అందరూ బాగానే రికవర్ అయ్యారు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు. డయేరియా తాండవం అంటూ విష ప్రచారం చేస్తున్న టీడీపీ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడితే రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నాయి.